మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృపయు సమాధానం కలుగునుగా. దయచేసి కూర్చుందాం. క్రీస్తునందు దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా ఈ 7వ ప్రతిష్ఠ మహోత్సవ ఆరాధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కలవంచండి. ఇక్కడ సమయంలో 10వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనములో ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సులోమాన మంటపమున తిరుగుచుండగా. తలవంచండి. శీతాకాలం. కృపాపరితుడైన మా పిల్లలు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ మహిమోన్నతమైన శ్రేష్టమైన నామానికి వేల కొలది కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రతిష్ఠ మహోత్సవ ఆరాధనలో ఇంతదనగా పాటల ద్వారా, స్తుతుల ద్వారా, వాయిద్యముల ద్వారా, కల్పాలతముల ద్వారా, నాట్యముల ద్వారా మహిమ పొందిన తండ్రి, నీ పక్షం నిలిచిన నీ దాసులనైనా నా నోట నీ మాటలు వచ్చి నా నోటి మాటలు మందరి హృదయ జ్ఞానము నీ దృష్టికి అంగీకారముగా చేసుకొని మీరే మహిమాగల ప్రభావం పొందుకోమని యేసు అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రీస్తునందు ప్రియా దేవుని ద్వారా మరొకసారి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ 7వ మందిర ప్రతిష్ఠ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా పక్షాన, నా కుటుంబ పక్షాన సంఘాపరిగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. దేవుని యొక్క మహదేశ్వర్యంలో, దేవుని యొక్క మహాకృపలో ఇటు రీతిగా ఈ ప్రతిష్ఠ మహోత్సవ ఆరాధన జరిగించబడటం అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందును బట్టి దేవాది దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ దినాన ఈ ప్రతిష్ఠ మహోత్సవ ఆరాధన జరిపించుకుంటున్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఇది. అలాగనే ప్రత్యేకించి ఈ మందిర నిర్మాణం జరిగినప్పుడు నిర్మాణం జరిగిన విధానం కానీ జరిగినటువంటి పరిస్థితి కానీ నాకేం తెలియదు. ఎందుకంటే నేను నూతనంగా వచ్చాను. ఇది ఎన్నో సంవత్సరం? 7వ సంవత్సరం. నేను తుళ్ళూరులో ప్రతిష్ఠ చేశాను. 3 పండుగలు చేసి అది ముగించుకొని ఎడకొచ్చాను. యాక్చువల్గా మా వాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేశాను కదా, ముగిద్దాం అనే మాట్లాడితే నేను ఒకే మాట అన్నాను, మనం పలహారం పెడతామా భోజనం పెడతామా అనేది సెకండరీ, కానీ ప్రతిష్టలో ఏం చేయాలి? ప్రార్థన పెట్టాల్సిందే, పెట్టాలి అని చెప్పినప్పుడు
సహకరించారు పెద్దలు కానీ అందరూ కూడా. నాకు తెలిసి ఇది 3వ బ్యాచ్ చర్చి కట్టిన తర్వాత సంఘ పెద్దలైతేనా ఇది కట్టేటప్పుడు ఒక బ్యాచ్ ఉన్నారు, ఇది ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక బ్యాచ్ ఉన్నారు, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మందిరం ప్రతిష్ఠ దగ్గర నుంచి ఉన్నటువంటి వారందరికీ సంఘ పెద్దలకి బిడ్డలందరూ కూడా వినిపిస్తున్నామా మీకు మాట లేదు? అందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఒక మాట ఏంటంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. మందిర ప్రతిష్ట చేసుకోవడం అనేటువంటి చాలా దీవెనకరమైన విషయం. ఎందుకంటే మందిర ప్రతిష్ట పండుగకి అంతం లేదు. అర్థం ఉందా? మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. ఇప్పుడు మనం చేసేటువంటి క్రిస్మస్ పండుగ అనేటువంటి బైబిల్లో రాసలేదు, కానీ యేసై పుట్టాడు కనుక మనం పండుగని చేస్తాము. ఈస్టర్ పండుగ బైబిల్లో రాయబడలా, యేసై పునరుత్థానుడు అయ్యాడు కనుక మనం దాన్ని జరిగిస్తాము. కానీ బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు పాల్గొన్న పండుగ ఏంటో తెలుసా? ఆలయ ప్రతిష్ఠ పండుగ. చదువుకున్న లేఖన భాగంలో రాయవలసిన మాట ఏంటంటే ఆలయ ప్రతిష్ఠ పండుగ ఏం జరుగుతుంది? యెరూషలేములో జరుగుతుండేను. ఇప్పుడు ఆలయ ప్రతిష్ఠ పండుగ ఎక్కడ జరుగుతుందంటే తాడికొండలో జరుగుతుండేను. ఇక్కడ అక్కడ యెరూషలేము జరిగింది, ఇప్పుడు తాడికొండలో జరుగుతుంది. అక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే అది శీతాకాలం. ఇది చెప్పాలి శీతాకాలం. ఇంకొక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే టుడే అంటే జనవరి 6 ఇస్ ద ఎపిఫనీ డే. జనవరి 6వ తారీఖు అనేటువంటిది ఎపిఫనీ డే. మనం చదువుకున్న ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారం, ఎపిఫనీ తర్వాత జనవరి 6వ తారీఖు ఎపిఫనీ డే, ఎపిఫనీ రోజు. ఎపిఫనీ అనే మాటకు అర్థం ఏంటి అంటే అన్ని జనులకు సువార్త. ఎవరికి? ద గాస్పెల్ టు ద జెంటైల్స్, అన్ని జనులకి సువార్త. అయితే అంటే నాకు తెలిసింది చెప్తున్నాను, దీంట్లో తప్పుంటే మన్నించండి, అర్థం చేసుకోవడం ప్రయత్నం. ఈ మందిరం కట్టాలి అని భావించినప్పుడు చాలా డిస్కషన్ జరిగింది, చాలా ప్లేస్మెంట్లు చేంజ్ గురించి రకరకాల ఇబ్బందులు కలిగినాయి. అయితే దీన్ని ప్రారంభించాలనేటువంటి తాపత్రయం కలిగినప్పుడు ఇది మందిరం కట్టడానికి కాక ఏదో చిన్న కుటీరు వేసుకోవడానికి ఆ పాట తీసేసి వేయాలనేటువంటి తలంపు కలిగి ఉన్నారని కొంతమంది పెద్దలు చెప్తే నేను విన్నాను. అందులో సామ్రాజ్యం గారు వాళ్ళ ఫస్ట్ అమౌంట్ ఏదో ఒక బల్క్ ఆఫ్ అమౌంట్ దానికి యశ్నాథరావు గారికి అందించి దీని ద్వారా ఏదైనా దేవుని పని గొప్పగా చేయాలని తలచినప్పుడు అది అట్లా ప్రారంభమై ఈ క్రీస్తు కృపాలయము ఈ సుందరమైన మందిరానికి దారితీసింది. ఇది అప్పుడున్నటువంటి ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వారందరి సహకారంతో, అలాగే ఐ వాంట్ రిమెంబర్ ఎవరు అంటే షఫీక్. ఎందుకంటే ఈ మందిరం కట్టినప్పుడు షఫీ ఇక్కడ ఉన్నాడు. మీకు తెలియదు గారికి ఈ చర్చి నిర్మాణంలో పరోక్షంగా కూడా నేను పాలుభాగస్తున్నాయి ఉన్నా. కారణం ఏంటంటే షఫీ నా దగ్గరికి వచ్చి అడిగే విషయం ఏంటంటే తరచూ ఎక్కడపాలు వచ్చేవాడు నా దగ్గరికి. అది ఎవరికి తెలియదు కానీ షఫీకి నాకు మాత్రం తెలుసు. శ్రీనాథ్ చౌదరి గారు ఒక ఆయన ఉన్నాడు, మలయ శ్రీనాథ్ చౌదరి గారు రాయకుడు. శ్రీనాథ్ చౌదరి గారు సంఘంలో మా నాన్నగారు పనిచేశారు. శ్రీనాథ్ చౌదరి గారు నాకు చాలా ఆప్తులు, బాగా తెలుస్తుంది. చౌదరి గారికి ఒక మాట చెప్పన్నా, నువ్వు చెప్తే చౌదరి గారు అంటారు మన చర్చికి ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి చాలా సందర్భాల్లో ఎగడపాలు నా దగ్గరికి షఫీ వచ్చాడు. నేను చౌదరి గారికి చెప్పాను. దాని ద్వారా బల్క్ ఆఫ్ అమౌంట్ చాలా వరకు చౌదరి గారి దగ్గరికి అందించారు. అంటే నేను ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా దీనిలో పాలుభాగస్తుగా ఉన్నాను. అయితే
షఫీ డబ్బు కోసం అంటే మీన్స్ హెల్ప్ కోసం అయితే కానీ ప్రతిష్ఠ చేసేటప్పుడు నాకు చెప్పాలి. ఇది ఒకదానికి కాదు, ఎంట్రాయిలో కానీ చర్చి కట్టడం నేను హెల్ప్ చేశాను. తను చేసినటువంటి లగడ కోటలో చర్చి కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చాడు, నేను హెల్ప్ చేశాను. కానీ ఈ ఏట్లో కూడా నాకు ప్రతిష్ట రాని చెప్పాలి. అయిపోయిన తర్వాత అన్నాడు పట్టుకొని వచ్చి అన్నా నన్ను క్షమించాను. అయిపోయిన తర్వాత చేసేది. కానీ ఈ చర్చి నిర్మాణ విషయంలో తను ఎంతో కష్టపడ్డాడు, అనేక మంది దగ్గర తిరిగాడు, అహర్నిశలో పనిచేసి మందిరం పూర్తి చేయడానికి చాలా కృషి చేశాడు. అదే దురదృష్టం మన మధ్య ఆ బిడ్డ లేకపోవడం. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి షఫీ తెలుసు, వాళ్ళ ఫాదర్లు మా ఫాదర్ ఇద్దరు మంచి దోస్తులు. అలాగే తనతో ఉన్నటువంటి బంధం అదే తను లేకపోవడం అనేది అది బాధాకరం. కానీ తను మాత్రం ఈ దేవాలయ నిర్మాణ విషయంలో చాలా కృషి చేశాడు. అందుని బట్టి ఎక్కడున్నా దేవుడు కృపలో దైవ సన్నిధిలో ఉండాలని, దేవుడు రాజ్యంలో ఉండాలని ప్రార్థించడం మనం చేయగలిగింది. అలాగే ఎపిఫనీ అనగా అన్ని జనులకు సువార్త. అయితే ఈ మందిర నిర్మాణం ప్రారంభమే ఎవరితో ప్రారంభమైంది చెప్పాలి. మా చరిత్ర ఎప్పుడు మర్చిపోకూడదు, జరిగిన మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరైతే అన్ని జనులుగా ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధికి వస్తూ రూపాంతరం చెంది మారుమనసు అనుభవాన్ని పొంది వారే ఈ మందిర నిర్మాణ పునాదిని ప్రారంభించారు. వారి ద్వారా దేవుడు చేసినట్టే ఈ మందిర నిర్మాణాన్ని అంకురార్పణ జరిగించారు. అందుని బట్టి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. వారి గట్టిగా చెప్పడం అలాగనే అప్పుడున్న పెద్దలు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతో దీనికోసం ప్రార్థన చేశారు, కృషి చేశారు. చక్కగా ఈ మందిర నిర్మాణాన్ని జరిగించారు. నాకు తెలిసి విత్ ఇన్ 10 months, నాట్ ఈవెన్ 1 year, అంతేనమ్మా, 10 నెలల లోపునే ఈ మందిర నిర్మాణం జరిగింది. 2 ఏళ్ళైనా అంటే తను ఉన్నప్పుడు 2 ఏళ్ళైనా ప్రతిష్ఠ చేసేదానికి చెప్పేది. ప్రతిష్ఠ చేయడానికి 10 నెలలు దాదాపు 2 నెలలు పెట్టింది మొత్తం. నేను ఏంటంటే 10 నెలల లోపు, 2 నెలలు అంటే చాలా సంతోషం. గట్టి చెప్పకూడదు. అంటే నాకు తెలిసిందంటే 10 నెలల లోపే జరిగింది అనేటువంటి మాట విన్నాను. 2 ఏళ్ళకి ఇప్పుడు విన్నాను. 2 ఏళ్ళు కట్టడం రేకుల చెట్టు కూడా కష్టం, కానీ మధ్యలో కట్టారంటే చాలా హ్యాట్సాప్ మీ అందరు. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి ఈ మందిర ప్రతిష్ఠ గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పాను నేను, మీకు ఎన్ని ఆటుకోవడం వల్ల ఎన్ని సేవలున్నా ప్రతిష్ఠ పండుగ మాత్రం ఏం చేయకూడదు, ఆపుకో. నువ్వు పలారం పెట్టుకో, చాక్లెట్లే పెట్టుకో, బలాలు పెట్టుకో, దానికి సంబంధం లేదు. కానీ ప్రతిష్ఠ పండుగ మాత్రం ఏం చేయాలి, నిరంతరం దాన్ని కొనసాగించేది. ఎందుకంటే యెరూషలేము మందిరం ఎప్పుడో సొలొమోను కట్టిన మందిరం ఎప్పుడు పండుగ జరుగుతుంది? ఏసైకి సొలొమోనుకి ఎంత దూరం ఉంది? 1-2 సంవత్సరాలు, 100,000 సంవత్సరాలు జ్ఞాపకం కాదు ఇద్దరు మంది. అయినా మందిర ప్రతిష్ఠ పండుగ మాత్రం ఆగిందా ఆగలేదా? ఎందుకంటే దేవుని మందిరం ప్రతిష్ఠ చేయబడినటువంటి ఆ పండుగ ఏం చేయాలి అంటే ఘనంగా దేవుని కొరకు జరిగించారు. కారణం ఏంటి అంటే మందిరం అనగా దేవుని యొక్క ఆలయము, దేవుని నివాసము, దేవుని నిలయం. అంటే దేవుడు నివసించేటువంటి గృహమే దేవాలయం. ఇప్పుడు మనం ఆ ఇంట్లో నివసిస్తున్న ఆ ఇంటికి ఏమంటారు? పాస్టర్ గారి అంటారు. పాస్టర్ గారు ఎవరు వచ్చినా పాస్టర్ గారి లేదు. మీ ఇంటికి వచ్చావు అనుకోండి, ఇది టీచర్ గారి ఇల్లు, ఇది నాగేశ్వర గారి ఇల్లు, ప్రసాద్ గారి ఇల్లు, ప్రభాకర్ గారి ఇల్లు, లేకపోతే యేసురాధ గారి ఇల్లు, లేకపోతే సాంబయ్య గారి ఇల్లు, మరొకరి ఇల్లు, మరొకరి ఇల్లు అని చెప్తారు. అది మీరుంటున్నారు కనుక. ఇప్పుడు ఇందులో ఎప్పుడు ఉంటాడు? యేసయ్య కనుక ఇది దేవుని ఆలయం కనుక, ఇది దేవుని నివాసం కనుక దేవాలయం. అంటే దేవుడు నివసించేటువంటి నిలయమే దేవాలయం. కనుక దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ మందిర ప్రతిష్ఠ పండుగ ఏం చేయాలంటే ఘనంగా జరిగించాల్సిన బాధ్యత మన మీద ఉంది.
మీకు విషయం చెప్తున్నాను, మీరు ఎందుకు తగ్గేదని చెప్తున్నానంటే, దావీదు దేవునికి మందిరం కట్టాలని ఆశపడ్డాడు. దావీదు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రపంచంలో బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ ఎవరి గురించి ఎవరి స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు. ఎవరి గురించి? దావీదు నా హృదయానుసారుడనే మనసు మాటనే దేవుడు చెప్పారు, దేవుడే చెప్పాడు. అదే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, దావీదు నువ్వు నా మందిరం కట్టాలని నువ్వు యోగ్యుడవి కావు అన్నాడు. కట్టించుకున్నాడా? కారణం ఏంటో తెలుసా? నీ చేతులు రక్తంతో తడిచాయి కనుక నువ్వు నా మందిరం కట్టడం యోగ్యుడవి. దేవుడు అన్నాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత నేను మందిరము కట్టించు. నేను ఎందుకు తండ్రిదంటే, దేవుని మందిరము కట్టడం అనేటువంటిది చాలా ఉన్నతమైన దీవెన. హృదయానుసారుడైన వ్యక్తికే దేవుడు అవకాశం ఇవ్వకపోతే, అర్థమైంది నీకు? చాలా మందికి దీని విలువ తెలియదండి. ఏదో కట్టాము, వచ్చి రూపాయి ఇచ్చినట్టు. దాని వెనక దేవుని యొక్క కృషి, దేవుని పట్టుదల, దేవుని సంకల్పం, దేవుని యొక్క శక్తి ఎంత గొప్పగా ఉంటుంది అంటే, అది బైబిల్ చదివి వాక్యం తెలిసినోడికి అర్థమవుతుంది. అందుకని మందిరం కట్టడానికి ఎప్పుడైనా అవకాశం వస్తే దాన్ని ఏం చేయకూడదు, వదులుకోకూడదు. కారణం ఏంటి అంటే, దాని వెంట చాలా గొప్ప దీవెన దేవుడు దాచిస్తాడు. సొలొమోను ద్వారా దేవుడు ఏం చేశాడు అంటే, గొప్ప కట్టడం కట్టించాడు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకసారి అక్షరధామ్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాను. అక్షరధామ్, ఎవరైనా ఢిల్లీ ఉంటే మీకు తెలుస్తుంది అక్షరధామ్. దాన్ని చాలా అధునాతనంగా కొన్ని వైవిధ్యభరితంగా నిర్మిస్తే, మేము అన్ని చూసుకుంటూ వెళ్తుంటే అది ఒక ఇద్దరు అన్నా ఎంత చక్కగా కట్టాడు అన్నా, దీన్ని ఎంత అద్భుతంగా కట్టాడు అని అంటే, నేను అన్నాను, దీన్ని చూసే ఇంత టెక్నాలజీ, ఇంత అధునాతనమైన పరిజ్ఞానం ఉన్నప్పుడు ఇది కట్టడం పెద్ద గొప్ప కాదు. కానీ ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సొలొమోను దేవుని మందిరాన్ని ఎట్లా కట్టాడు? వైవిధ్యభరితముగాను సుందరముగాను చాలా ఉన్నతంగా దేవుని మందిరాన్ని నిర్మించాడు. అలాంటి మందిరము కట్టడం అనేటువంటిది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, అవకాశము. కనుక ఈ రోజు వరకు నేను సేవ ప్రారంభించినటువంటి ప్రతి చర్చిలో చర్చి రెనోవేట్ చేయటము, చర్చి కట్టడము, చర్చి డెడికేట్ చేయటము, ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వరకు ఏదో ఒకటి. కారణం ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప యోగ్యత. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ మందిర ప్రతిష్ఠ పండుగ ఆరాధనలో మనం అందరూ ఉన్నాం. అందును బట్టి దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ ప్రతిష్ఠితమైనటువంటి మందిరంలోకి ప్రవేశిస్తున్నటువంటి మనం ఎలా జీవించాలి, ఏ రీతి అయినటువంటి జీవన విధానాన్ని కలిగి మనం జీవించాలి అనేటువంటిది మనం ఆలోచన చేస్తే, ఇదిగో సంఖ్యాకాండము 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువు. సంఖ్యాకాండము తన దేవునికి తల వెంట్రుకలు అతని తల మీద ఉండను కనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయేను, వారిని బట్టి అతడు తను తాను అపవిత్ర పరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా 3 దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, మొదటిది ప్రతిష్ఠిత జీవితము. ఏంటది? ప్రతిష్ఠిత జీవితం. దీన్ని ఇక్కడ ఏమన్నాడు అంటే నాజీరు ఉంటారు. నాజీరు అనేటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, దేవునికి ప్రతిష్ఠితుడైనటువంటి వ్యక్తి. అంటే దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వ్యక్తి మద్య సంబంధమైనటువంటి ద్రాక్షారసము కానీ, లోక సంబంధమైన
రెండవది తలక్షవరము చేయించుకోకూడదు. అతడు దేవునికి ప్రతిష్ఠితుడు కనుక ఆ ప్రతిష్ఠిత దినం అన్నీ కూడా నియమ నిబంధనలతో దైవికమైన రీతిలో బ్రతకాలి. బైబిల్ గ్రంథంలో సంసోను అనేటువంటి వ్యక్తికి నాట్యులు చేయబడినటువంటి వ్యక్తి. అతడు పుట్టక పూర్వమే దేవదూత చెబుతుంది, ఇతడు యెహోవాకు ప్రతిష్ఠితుడు కనుక మద్యమైనను ద్రాక్షారసమైన త్రాగకూడదు, తల వెంట్రుకలు క్షవరము చేయకూడదు. ఎందుకంటే ఇతడు నాట్యులు చేయబడ్డాడు కనుక దేవుని యొక్క ఆత్మ అతని మీదకి. ఎందుకు ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించాలి అంటే, ప్రతిష్ఠితమైన జీవితం జీవించే వ్యక్తి మీదకి ఏమవుతుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది కుమ్మరించబడుతుంది. ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది హైందవ సోదరులు అడుగుతారు, ఏమని అడుగుతారు అంటే, మీరు పలహారం ఇస్తున్నారు, ప్రసాదం మేము తింటున్నాం, మీ యేసయ్యది, మీది మేము ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తింటారు అనేటువంటి మాటను వాడతారు. ఈ ప్రశ్న నాకే కాదు, క్రైస్తవ లోకంలో విశ్వాసైన ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో ఏమవుతుంది. అయితే ఒక చిన్న మాట, కొంతమంది వాళ్ళు కూడా మాలు వేసుకుంటారు, అయ్యప్ప మాలను ఏదో వాళ్ళ భక్తి సంబంధమైన మాలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ 40 రోజులు 50 రోజులు 60 రోజులు నిష్ఠాదర్శన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ దినాలన్నీ కూడా ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రాలు, ప్రతిష్ఠితమైనటువంటి దుస్తులు ధరించుకొని మాంసాహారం కానీ అయితే ఆ సుఖ సంబంధమైన యోగానికి కానీ దూరంగా వారు జీవిస్తారు. ఒక మాట మనం ఆలోచన, ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మనందరం కూడా ఏం ఇస్తున్నాము చెప్పాలి, బాప్తిసం ఇస్తున్నాం. ఇది ఒక 40 రోజులకు 50 రోజులకు 60 రోజులకు సంవత్సరాలకు 2 సంవత్సరాలు తీసుకున్నాడు కాదు. ఇది ఈ దీక్ష ఎప్పుడు వరకు తీసుకుంది అంటే లైఫ్ లాంగ్, జీవితాంతం. ఎప్పుడు వరకు? జీవితాంతం. మనం ఏం చేస్తామంటే ఈ దీక్షను తీసుకున్నాం, అదే దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి జీవితం. అంటే చివరి వారికి, అంటే కడతీరేంత వరకు ఈ దీక్ష మనం ఏం ఇవ్వడదు, గమనించకూడదు. ఇది ప్రతిష్ఠితమైనటువంటి జీవితం. దేవునికి మనం ఒకసారి డెడికేట్ చేసుకున్న తర్వాత అది చివరి వరకు దాన్ని ఏమంటే కొనసాగించాలి తప్ప మధ్యలో ఆపేటువంటిది. కానీ అట్టి స్థితిని మనం ఏం చేయాలంటే గుర్తెరిగి జీవించాలి, మొదటిది. రెండో విషయం ఏంటి అంటే ఆలయ ప్రతిష్ఠపడు. మనం చదువుకున్నాం యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ పండుగకు వచ్చాడట? ఆలయ ప్రతిష్ఠ పండుగకి వచ్చాడు. ఈ ఆలయ ప్రతిష్ఠ పండుగ అనేటువంటి దాన్ని మనం ఆలోచన చేస్తే చాలా శ్రేష్టమైనటువంటి పండుగగా యూదా జాతి అనే ఇశ్రాయేలులందరూ కూడా ధరించారు. ఈ ఉన్నతమైనటువంటి దీవెన ఇది క్రీస్తు పూర్వం జాన్ మక్కబీ అనేటువంటి వ్యక్తి క్రీస్తు పూర్వం 164 సంవత్సరం, ఏ సంవత్సరం? 164 సంవత్సరంలో అప్పటి రాజు దేవాలయంలో ఏం చేశాడు అంటే జూపిటర్ విగ్రహం, అంటే యెరూషలేములో దేవుని మందిరంలో ఏముండాలి? దేవుని బలిపీఠం ఉండాలి. దేవుని బలిపీఠం ఏంటి? పరిశుద్ధమైనది, శ్రేష్టమైనది కనుక ఆ పరిశుద్ధమైన దానిలోకి ఏం చేయకూడదు? అపవిత్రమైనది ఏది తీసుకురాకూడదు. కానీ అప్పుడున్నటువంటి రాజు ఏం చేశాడు అంటే దేవాలయాల హక్కు చేసుకొని
అతడు చేసిన పని ఏంటి అంటే ప్రతిష్ఠితమైన లేదా శ్రేష్టమైన మందిర బలిపీఠం మీద పంది విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశాడు. ఏం చేశాడు? పంది విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి యెహోవా మందిరం యొక్క ఘనతను మహిమను అపవిత్రపరచగా అక్కడున్నటువంటి యాజక సమూహంలో ఉన్నటువంటి వారు జాన్ మక్కాబీ అనేటువంటి అతను తన కుమారులందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే రాజు మీద వ్యతిరేకంగా పోరాటం చేసి ఏర్పాటు చేయబడినటువంటి ఈ జూపిటర్ పంది విగ్రహాన్ని పడతో ఏం చేశారు అంటే మరలా దేవాలయ ప్రతిష్టను ఏం చేశారు? ప్రారంభించారు. ఏదైతే అతను పడగొట్టి పంది విగ్రహం పెట్టాడో దాన్ని పడగొట్టి వీరేం చేశారు? యెహోవా మందసాన్ని దాని మీద అలా పెట్టి పునఃప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ పండుగే యేసుక్రీస్తు ప్రభువారు పాల్గొన్నటువంటి ప్రతిష్ఠ పండుగ. సొలొమోను కట్టిన మందిరము అనేక సార్లు ఏం చేయబడింది? పడత్తులో ఇవ్వబడింది, హింసకు గురైంది. అనేక సార్లు మందసము పడత్తులో ఇవ్వబడినప్పుడు జాన్ మక్కాబీ తన కుమారులందరూ కూడా కలిసి ఏం చేశారు అంటే యెహోవా మందసాన్ని తిరిగి నిలవబెట్టి దాన్ని ఏం చేశారు? ప్రతిష్ఠ చేశారు. ఆ ప్రతిష్ఠ చేయబడినటువంటి పండుగలో ఎవరు పాల్గొన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాల్గొన్నారు. అక్కడ రాయబడిన కాలము కనుక ప్రతిష్ఠితమైనటువంటి జీవితం మొదటిది. రెండవది ప్రతిష్ఠితమైనటువంటి ఈ ప్రతిష్ఠితమైన మందిరం ఏం చేయాలి? ఇది ఎవరికి ప్రతిష్ఠ చేయబడింది? మనుషులుగా, దేవుడిగా? దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మందిరము దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి మందిరముగా ఉండాలి. ఆ ప్రతిష్ఠితమైన మందిరములో దేవుని మహిమ చేస్తుందంటే దిగి వచ్చి మనందరికీ చేస్తుందంటే ఆశీర్వదించు. అందుకని ప్రతిష్ఠితమైనటువంటి మందిరంలోకి ఎవరు రావాలి? ప్రతిష్ఠితమైన వ్యక్తులు ఎవరు? దేవుని మందిరం ప్రతిష్ఠ చేయబడింది. మరి ఆలయంలోకి వచ్చే మనుషులు దేవుని మందిరం దేవునికి ప్రతిష్ఠ చేయబడినప్పుడు మరి నీ జీవితం కూడా ఏం చేయబడాలి? దేవునికి ప్రతిష్ఠ చేయబడినప్పుడు దేవునికి దేవాలయం యొక్క మహిమ వస్తుందో నీ జీవితాలను కూడా దేవుని ఏంటంటే అట్టి మహిమను కలుగుతుంది. కనుక అట్టి స్థితిని మనం కలిగి జీవించాలి. మూడో విషయం ఏంటంటే ప్రతిష్ఠిత స్థలం. నిర్గమాకాండము 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయం 4వ వచనం. నిర్గమాకాండము 25:4. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరిచిన విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపకమును నిర్మించుకోవలేదు. ఇక్కడ ఆయన మాట ఏంటంటే నేను నివసించినట్లు ఏం చేయాలట? వారు నాకు పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? నిర్మించుకోవాలి. ఏ స్థలం ఇది? పరిశుద్ధ స్థలం. అంటే దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి స్థలములోనే దేవుని మందిరము. నేను నివసించినట్టు నాకు ఏ స్థలం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలంటే దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన దేవుడు నివసించాలంటే స్థలం కూడా ఎట్లా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ అపరిశుద్ధమైన, అపవిత్రమైన, లేకపోతే కలంకముతో కూడినటువంటి దానిలో మందిర నిర్మాణం చేపట్టాలని మనం భావించిన అది దేవుడికి ఇష్టం ఉండదు కనుక దాన్ని దేవుడు చేస్తాడు, ధరించు. నీకు విషయం చెప్తారా? నీకు నచ్చిన స్థలంలో నువ్వు కూర్చుంటావా? చర్చిలోకి వచ్చారు, అన్ని చోట్ల ఫ్యాన్ ఉంది, అంత చర్చి. కానీ ప్రతి రాత్రి ఏదో ఒక రోజు ఒకసారి కూర్చొని అంటే ముందు జరగడం జనకేయాలంటే పైకి వస్తున్నా తప్ప ఏం చేయలేదు. ముందుకి
కొద్ది కూడా జరిగినట్టు ఫీలింగ్ జరగడం. అంటే నీకు చర్చిలో ఇది పరిశుద్ధ స్థలము, పవిత్ర స్థలము, దేవుని ఆలయము, దేవుని మందిరం అయినప్పుడు కూడా నీకు నచ్చగలుగుతున్నావు తప్ప ముందుకు మాత్రం మరి అలాంటప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిష్కలంకుడైనటువంటి దేవుడు నివసించాలి అంటే ఆ స్థలం ఎలా ఉండాలి? కానీ అపరిశుద్ధమైనది ఏది కూడా దేవునికి అయిష్టమైనది తప్ప ఇష్టమైనది. అందుకని ఒక చర్చి కట్టాలి అంటే ఆ స్థలాన్ని ఏం చేయాలి అంటే, ఇంతకుముందు చర్చిలు కట్టేటప్పుడు పూర్వీకులు కావచ్చు, బ్రిటిషర్స్ కావచ్చు, ఏం చేసేవారంటే ఆ స్థలాన్ని దేవుడికి ప్రతిష్ఠ చేసేవారు. మొదటిది. దాంట్లో ఏం చేసేవారు? ప్రార్థనాపూర్వకంగా ఏ పనైనా చేసినప్పుడు దానిలో ఉన్న దోషం ఏం చేయబడాలి? నేను అనుకున్నాను జరగాలి అంటే నీ వల్ల కాదు, ఎవరు వల్ల కాదు. అనుకోవాలి ఎవరు? ఒక స్థలాన్ని నిర్ణయించినప్పుడు ఆ స్థలాన్ని దేవుని వరకు నిర్మించాలన్నప్పుడు దాని వరకు ఏం చేయాలి అంటే అది దేవునికి ప్రతిష్ఠ చేయాలి. ప్రార్థన చేసి ప్రార్థనాయుక్తంగా దాన్ని పవిత్రపరిచినప్పుడు అది పరిశుద్ధ స్థలం. దేవుడు అన్నాడు, నేను నివసించినట్లు నాకే స్థలం కావాలి. ఏర్పడ్డాడు పిలిస్తే దేవుడు చాలా మంది ఇంటుగాడు తెలియని సందేహం వాళ్ళది ఎందుకు చూసినా అనే ఉంటాడు. ఎందుకని అపవిత్రమైన చోట, సారా పట్టుల్లో దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు పరిశుద్ధ స్థలంలోనే దేవుడు ఉంటాడు తప్ప అదే నివాసం తప్ప ఆయనకి అపరిశుద్ధమైన దేవుడికి. ఒకవేళ నీరు అపరిశుద్ధమా దేవుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మాట్లాడుతాడు, తండ్రి తండ్రి అన్నాడట. నేను తండ్రి అనగానే మీరు మధ్య చెప్పేస్తున్నాను. ఆయన తండ్రి అన్నాడు. ఏమంటాడు? నా దేవా నా దేవా నా చేయి ఇందుకు. తండ్రి అనేటువంటి ఆయన దేవుని మాట ఎందుకు పడుతున్నాడు? ఈ సమస్త పాపం యేసుక్రీస్తు భుజాల మీద మోపబడింది. పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రుడైన మనిషిని చేయబట్టుకోవడం అసంభవం కనుక తండ్రి అయిన దేవుడు చేసిన కుమారుని విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకో, ఈలో అపరిశుద్ధత ఉంది అంటే ప్రభువు చేయబట్టుకోవడం అసంభవమైనది. నీలో నివసించాలన్నా, ఆ స్థలంలో నివసించాలన్నా, ఆ వ్యక్తిలో తీరావాలన్నా ప్రేమగాలి పరిశుద్ధత ఉండాలి. ఒకవేళ ఆ పరిశుద్ధత లేకపోతే ప్రభు నీ మీద ఆరోపించడం కానీ, ప్రభు యొక్క ఆత్మ దిగిరావడం కానీ ఇది ఇంపాసిబుల్ హైకింగ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యోర్దాను నది దాటి వస్తుంటే బయటికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ భావుడు ఆయన మీదకి దిగొచ్చి. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కనుక. మరి బైబిల్ చాలా మంది ఉన్నారు కానీ వారందరి మీద ఎక్కడ పరిశుద్ధాత్మ పౌరులు దిగిరాలా? కారణం ఏంటి అంటే మన పరిశుద్ధతను బట్టి ప్రభు యొక్క నివాసం అనేటువంటిది నిర్ణయించబడుతుంది. మొదటిది పరిశుద్ధమైనటువంటి జీవితం, ప్రతిష్ఠితమైన జీవితం. రెండవది ఏమిటి ఏంటంటే ప్రతిష్ఠితమైనటువంటి మందిరం. మూడో విషయం ఏంటి అంటే ప్రతిష్ఠితమైనటువంటి స్థలం. నాలుగో విషయం ఏంటి అంటే ప్రతిష్ఠిత వస్త్రం. నిర్గమాకాండం 29:29. నిర్గమాకాండం 29:29. మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తరువాత అతని కుమారులను వారి అభిషేకం పొందుటకును ప్రతిష్ఠించబడుటకును వాటిని ధరించుకోవలెను. అతని కుమారులు ఎవరినో అతనికి ప్రతిగా యాజకుడును. అతను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు 7 దినములు వాటిని వేసుకునవలెను. గుర్తుపెట్టుకోండి. నాలుగవది ప్రతిష్ఠిత వస్త్రములు. ఇదిగో నేను వేసుకున్నటువంటి ఈ డ్రెస్సులు చూసారా? యాజక వస్త్రాలు. ఏ వస్త్రాలు? యాజక వస్త్రాలు. లోపల అంగి పైన ఏర్పోదు, పైన అది ఏమంటారంటే స్టోర్. ఇది ఎవరికి ఇస్తారు?
ఈ పరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించి పరిచర్య చేయాలి అంటే ఇది నేను కట్టుకున్నది కదా, నేను స్పాన్సర్ చేసేది కదా, నేను వదలదు కదా, నేను డబ్బులు ఇచ్చేది కదా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి ఇది నిర్మించబడదు. ఇందులో పని చేయాలి అంటే ఎవరు చేయాలి? ప్రతిష్ఠితమైన వస్తు ధనాలంటే ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించిన వాడు, యాజక వస్త్రాలు ధరించిన వాడు మాత్రమే అక్కడ ఏం చేయాలి? యాజక వృత్తిని ఇవి ధరించాలి అంటే సామాన్య విషయం కాదు. ఒక ఆయన నాడు విజయవాడ మండలంలో క్రిస్మస్ పండుగ రాష్ట్ర గారు ఈరోజు కూడా ఇదానికి మనకి మారవాలంటే వస్త్రాలు మారవాలంటే నేను అన్నా నీ జన్మించినప్పుడు ఈ రోజు నువ్వు చేస్తావు. ఎందుకని దేవుని అనుగ్రహం నుండి దేవుని ప్రతిష్ఠ చేసుకుంటే తప్ప ఆ యాజక వస్త్రాలు ధరించుకునేటువంటి అధికారం మనకు మా పాస్టర్ గారు ట్రైనింగ్ చేసి వచ్చాడు, కొత్తగా ప్యాచ్ ఇచ్చారు, అంగీ వేసుకొని ఆరాధన చేయడానికి ఆట పెట్టాడు. అంగీ వేసుకున్న తర్వాత కింద నుంచి పైకి తడిచిపోయాడు మనిషి. ఏదాడు కింద నుంచి పైకి మొత్తం అంగీతో తడిచిపోయి అక్కడ నిలబడలేక చేయలేక చేశాడంటే అంగీ తీసి గోడ తగిలిసి అన్నాడు, ఈ పని నా వల్ల కాదు, దీన్ని నేను ధరించలేను, అక్కడ నిలబడగలిగిన శక్తి నా కూడా లేదని వివరించుకుంటే చెప్పుకున్నాను. వేరుగా నుంచోడం ఎవరుండాలి? నేనైనా సామాన్యుడైతే కనీసం నీ వైపు చూడాలి నేను భయపడేవాడు. దేవుని యొక్క యాజక వృత్తిని చేపట్టిన తర్వాత దైవ అభిషేకం ఉంది కనుక యాజక వస్త్రాలు ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకున్నాను కనుక ఎక్కడ తిరుగుతున్నా నేను? మీరు అనుకోవచ్చు మన పట్టుకున్నప్పుడు ఆయన పైన ఎక్కడ తిరుగుతున్నాడు, మన కింద తిరగలేదు. చాలా మంది బయట మాట్లాడలేదు నాకు తెలుసు. కానీ అక్కడ రావాలంటే నీళ్ళు ఇవ్వాలి, ప్రతిష్ఠిత ఉండాలి, ఆ ప్రతిష్ఠితమైన జీవితం ఉండాలి, ఆ ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకొని ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిగా దైవ సన్నిధిలోకి రావాలి. అంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చేది కానీ చాలా మంది స్టేజ్ ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎవరు నష్టపోతారు తెలుసా? ఎవరైతే దానిలో ప్రవేశిస్తున్నారో వాళ్ళు నష్టపోతారు. ఈ విషయం చేస్తున్నారు. ఈ విధంగా యాజకుడే ఇప్పుడు గడ్డలు కట్టుకుంటాం, ఇక్కడ గడ్డలు కొడుతుంది కదా, నల్లతాడు కట్టుకుంటుంది సార్. పాత నిబంధనలో ఈ నల్లతాడు ఎక్కడ ఉంటుందంటే పాత్రగా యాజకుడు ఇక్కడ ఉంటే నల్లతాడు గోడల దేవాలయం బయట ఉంటుంది. ఎందుకు తెలుసా? ఒకవేళ యాజకుడు దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసి చనిపోతే కనీసం ఆయన శ్రమ తీయడానికి కూడా ఏం చేయకూడదు, మనుషులు తినేది ఎక్కకూడదు. ఏం చేయాలి? ఆ తాడు లాగి బయట చేయాలి. దేవాలయం అర్థమాడుకుంటున్నారు. ఇది మోస్ట్ పవర్ఫుల్. నువ్వు అనుకున్న పేరుగా దేవాలయం. దీంతో అతి పరిశుద్ధ స్థలం ఇది. ఇది పరిశుద్ధ స్థలం ప్రాంతం. 3 భాగాలు ఉంటాయి దేవాలయానికి సంబంధించి. అతి పరిశుద్ధ స్థలం ఎవరు ప్రవేశిస్తారు? యాజకులు మాత్రమే ప్రవేశించాలి. ఈ పరిశుద్ధ స్థలం ఎవరు తీసుకోవాలి? వాస్తవానికి పురుషులు మాత్రమే ఉండాలి. అకార్డింగ్ టు ఓల్డ్ టెస్టమెంట్. స్త్రీలు పిల్లలు ఎలా ఉండాలి? ఆవరణలో ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఆ అడ్డుతెర తొలగించి అందరూ ఎక్కడ ఇచ్చాడు? అందరూ ఎక్కడ? పరిశుద్ధ స్థలంలోకి. అంటే దేవుడికి అత్యంత సమీపంగా ఆయన వచ్చాడు కనుక ప్రతిష్ఠితమైన వస్త్రములు చాలా పవిత్రమైనవి. అది ఎవరు పడితే వాళ్ళు వేసుకునేవి కాబట్టి ఆ వస్త్రం ధరించిన వ్యక్తి కూడా ఏం చేయాలంటే దానికి తగిన రీతిగానే ప్రవర్తించాలి. ఒకవేళ లేకపోతే దానికి చాలా నష్టాన్ని మూల్యాన్ని చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగనే 5వ విషయం ఏంటి అంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు నీ ప్రతిష్ట నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే స్వకీయ జనముగా ఏర్పరచుకునేను. మీరు సర్వ జనముల కంటే
సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువ అగుదు కాదా? అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చేవాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రక్షించి రాజుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించారు. రాయబడిన మాట ఏంటంటే, మీరు ఏమంటాడు ఆలోచనలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఐదవ విషయం ఏంటంటే ప్రతిష్ఠిత జనము. మనందరం ఇక్కడ దేవాలయంలో వచ్చిన వారందరూ కూడా దేవుడికి ఎవరట? ప్రతిష్ఠితమైనటువంటి జనము. ఆ జనం ఏం చేస్తున్నారు అంటే, ప్రతిష్ఠితుడైనటువంటి దేవుని మందిరంలో చేరి పరిశుద్ధుడైనటువంటి దేవుని ఏం చేస్తున్నారు అంటే ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే మనము కూడా దేవునికి ఎలా ఉండాలంటే ప్రతిష్ఠితమైన అంటే చూసన్ పీపుల్ అంటే ప్రత్యేకించబడిన ప్రతిష్ఠితమైనటువంటి జనం. మీరు ఏర్పరచబడినటువంటి రాజులైన యాజకులుగా కనుక దేవుని మందిరంలో వచ్చే మనం కూడా ప్రతిష్ఠితమైన జనంగా ఉండాలి. అలాగే 6 విషయాలు మనం ఆలోచన చేస్తే చదవండి. నిర్గమకాండము 29వ అధ్యాయము 28వ వచనం. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. అది ప్రతిష్ట అర్పణ కనుక ఇశ్రాయేలులో నుండి అతని కుమారులను అది ఇశ్రాయేలు అర్పించు సమాధాన బలుల నుండి తాను చేసిన ప్రతిష్టార్పణ అనగా వారి యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండెను. చాలు. ఆలోచన ఏంటంటే ప్రతిష్ఠిత అర్పణలు. ఇక రాయబడిన మాట, ఇదిగో అది ప్రతిష్టార్పణ కనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలు నుండి అహరోనుకు అతని కుమారులకు అవును. ఇది ఇశ్రాయేలు అతనికి సమాధాన బలుల నుండి తాను చేసిన ప్రతిష్టార్పణ అనగా వారి యెహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా ఉండును. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని పేరిట సమర్పణ చేయబడినటువంటి ప్రతి కానుక ఏమిటంటే అది ప్రతిష్ఠిత. మీకు విషయం చెప్తాను. యాకోబుకు ఎంతమంది కుమారులు? 12 మంది. ఈ 12 మంది కుమారులే 12 మంది గోత్రాలు, 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 11 గోత్రాలకు దేవుడు ఏం చేశాడంటే భూమిని పంచాడు. మోషే నాయకత్వం ఏమంటాడు? భూమిని పంచాడు. వారి యొక్క వృద్ధుల్లో వారి యొక్క భాగాలను వారు తీసుకుంటున్నప్పుడు ఒక గోత్రం మిగిలిపోయింది. ఆ గోత్రం పేరేంటి? లేవి గోత్రం. ఈ గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? భూమిని దేవించాడు. దేవుని మందిరంలో వారు యాజకులు ఉన్నారు కనుక లేవీయ వంశీయులందరూ కూడా యాజక వృత్తిలో ఉన్నారు కనుక దేవాలయంలో ప్రతిష్ఠించేటువంటి ప్రతి అర్పణ ఎవరు అవుతుంది? యాజకుడు. కారణం ఏంటి? ఆ యాజకుడు ఆ కానులు తీసుకొని ఆ అర్పణ తీసుకొని ఏం చేయాలి? తను తాను పోషించుకుంటూ ఎవరు పనిచేయాలి? దేవుడు పనిచేయాలి. మిగతా వాళ్ళందరూ మీ పొలాలని, స్థలాలని, వెహికల్స్ నుండి, ఉద్యోగాలు, ఉపాధులు, భార్య గారికి మీ పని చేయకండి. నేను కూలి పని చేసుకుని ఏదో కుదురుతుంది. నా వృత్తి ఏంటి? యాజకుడు వృత్తి ఏంటి? దేవుని ఆలయంలో పనిచేయటమే, దేవుని పనిచేయటం ఆయన వృత్తి. ప్రజలందరూ వచ్చి ఏదైతే అర్పణ చేస్తారో అది ఎవరు తీసుకోవాలి? అది ప్రతిష్ఠిత అర్పణ కనుక ఎవరు పట్టాలు తీసుకోవాలి? కానుక తీసుకోవడానికి కూడా ఒక అర్పణతో ఉపయోగిస్తున్నారు. ఎవరు పడితే దాన్ని వాళ్ళు తీసుకోకూడదు. ఒకవేళ కానుకలు దొంగిలించిన దానివల్ల చాలా మంది నష్టపోయకూడదు. వైద్యులను గుర్తుపెట్టుకోండి. నేనైనా యాజకుడు కాకపోతే నేను కూడా అర్పణ అర్పిస్తాను. ఎవరు తీసుకోవాలి? నేను తీసుకోవడానికి దాని యోగ్యుడిని. ఎవరైతే యాజకుడు ఉన్నాడో, ప్రతిష్ఠ చేయబడిన వ్యక్తిగా ఉన్నాడో ఆ వ్యక్తి మాత్రమే తీసుకోవాలి. దేవుడు అంటున్నాడు, ప్రథమ ఫలం నాది, ప్రతిష్టార్పణ నాది, దశమ భాగం నాది అనగా నీవు సంపాదనలో నుంచి ఆ అర్పణ అర్పించినప్పుడు
అంటే అది యాజకుడిది తప్ప మరొకటి. అందుకని కానుకలు ఎప్పుడు రాదు. ఒకవేళ చూస్తే గుర్తుపెట్టుకోండి, నాటికాలు నష్టం. అది ఎందుకు నష్టం ఉంటుంది? దాని జోరు కూర్చోవాలి నష్టం. ఈ విషయం చెప్తాను. చాలా మంది పాస్టర్ గారు లెక్కలేస్తారు ఏంటంటే ఏదో ఊరు ఉండవద్దు అన్నట్టుంది. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పాస్టర్ గారు ఈ క్రిస్మస్ పండుగ 30 వచ్చింది తేదీ రాస్తున్నారు. ఈ 10 మంది ఎవరు తెలుసా? మీ మానేసి వర్షం అందులో పనిచేసే లేదు. జస్ట్ పోయి సంతలు పెట్టి 1,50,000 తీసుకుంటారు. ఒక్కొక్క అందులో పనిచేయదు. సంవత్సరానికి నెలకి 1,50,000 రూపాయలు జీతం. ఆ వర్షాలు తీసేసారు. దానికి ఏం చేస్తుంది? దేవుడు దైవ వాళ్ళకి ఎవరు గవర్నమెంట్ పోయి సంతలు పెట్టి ఇచ్చిన పండుగ రావట్లేదు. వీళ్ళు అంటారు 30,000 తీసేసారంట. ఎవరు దేనికి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? సంవత్సరానికి పోతారు. మరి నెలకి 150,000 తీసుకున్నాము. మరి నీ జీవాన్ని నేను అట్టేటప్పుడు నా జీవాన్ని అంటే సరికాదు మీకు. గుర్తుపెట్టుకోండి, ధారాళముగా విరివిగా మనస్ఫూర్తిగా దేవుడికి అర్పణ అర్పించాలి తప్ప అర్పించిన తర్వాత గురించి ఏం చేయకూడదు యోచన. ఎందుకంటే అది యెహోవాకు ప్రతిష్ఠితమైనది. దాని ప్రతిష్ఠితమైన వ్యక్తి దాన్ని అనుభవించాలి తప్ప ఎవరు పడితే దాని వాళ్ళు. ఇది తెలియక చాలా మంది చేస్తారంటే పొరపాటు పని చేస్తారు. దానివల్ల ఇంకా ఉందంటే నష్టం తప్ప లాభం కాదు. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడికి ఎంతగా ఇస్తే దేవుడు మనంతగా. అంటే ఇది ప్రతిష్ఠితమైనటువంటి అర్పణ ఎవరిది అంటే అది అపరోధ వంశస్థులది, లేవీయులది, యాజకులది తప్ప లోక సంబంధమైన వ్యక్తులది కానీ. అలాగే మనం ఏం చేయాలంటే ఈ మందిరంలో వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకుని 6 విషయాలు చెప్పాను. 1 ప్రతిష్ఠిత జీవితం, 2 ప్రతిష్ఠితమైనటువంటి పండుగ, ఆలయ ప్రతిష్ఠిత పండుగ, 2 3 ప్రతిష్ఠితమైన స్థలాలు, 4 ప్రతిష్ఠితమైన వస్త్రాలు, 5 ప్రతిష్ఠితమైనటువంటి జనము, ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలు, చివరిగా ఏంటి అంటే ప్రతిష్ఠితమైనటువంటి మార్గం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19. సహోదరులారా, అమ్మా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తన ద్వారా ఏర్పరచబడినదై ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలుగా ఉన్నది. రాయబడిన మాట ప్రతిష్ఠితమైనటువంటి మార్గం. దేవుడు దేని ద్వారా? ఈ ప్రతిష్ఠితమైన మార్గం ఎలాంటిదంటే నూతనమైనటువంటి మార్గం. రెండవది, ఈ మార్గం ఏముంది? జీవం ఉంది. బైబిల్ అన్నాడు 2 మార్గాలు, ఒకటి ఇరుకు ద్వారము, ఒకటి విశాల ద్వారం. అనగా మార్గం. ద్వారం అనే మాట కాదండి, మార్గం. లోక సంబంధమైన మార్గం విశాలమైనది, కానీ అది ముదిరి పండు కంటే చేదైనటువంటిది. కానీ దేవుని మార్గం ఎలాంటిది అంటే నూతనమైనది, అది జీవము గలది. క్రీస్తు తెర ద్వారా పరిశుద్ధ స్థలములకు చేర్చుటకు ధైర్యమును పుట్టించినటువంటి మార్గం ఏంటంటే ప్రతిష్ఠితమైన మార్గం. ఆ మార్గం పేరు ఏంటంటే యేసయ్య అన్నాడు, నేనే అంటే తను తాను మన కొరకు ఆయన చేశారంటే ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఈ ప్రతిష్ఠితమైన మందిరంలో సంపూర్ణమైన సంఖ్య తెలుసా? 7వ ప్రతిష్ఠ పండుగ అంటే సంపూర్ణమైన సంఖ్య మనం ఈరోజు చేస్తా ఉన్నాం. మనం కూడా ఏం చేయాలి? సంపూర్ణంగా చేయబడాలి అంటే we have to dedicate our life to దేవునికి. మనం ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసుకుంటామో అది నిజంగా దైవాత్మికమైనటువంటి జీవితము. దానిలో ఏముంది? దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, మేలుంది. అన్నిటి గురించి ప్రతిష్ఠించుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు.
అట్టి వారు మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు తీసుకున్నాను. దేవుని మనం దీవించిన సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసు క్రీస్తు వారి మీ హృదయములకు తలములకు కావాలని నడిపించిన గాక. దేవా నాయందు శుభ్రా కలుగ చేయు స్థిరమైన మనసును ప్రణముగా పుట్టించుము నీ సాన్నిధ్యములో నోటి నాను త్రోసివేయకుము నీ కారి నాయోధనోని తీసివేయకుము నీ రక్షణ నాగమునకు నారాయణ పుట్టించుము సమాధి కలమనసు కాలున చేసి నాను ద్రోణపరచుము. దయచేసి కూర్చున్నాం. గడిచిన ప్రతిష్టపడ గురించి ప్రతిష్ట వరకు కాపాడిన విధానం బట్టి కృతజ్ఞత ముప్పడినట్టు వారు అంటే ముందుకు రావాలి. నీవు చేసిన నీవు చేసిన సర్వోచ్చండి ప్రార్థన. కృపావంతుడా మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, గడిచినటువంటి ప్రతిష్ట పండుగ నుండి ప్రతిష్ట వరకు నీ కృపలో కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీ నాపటి సమర్పించిన అంగీకరించండి. వచ్చిన దానికంటే అత్యంతమైన ఆశీర్వాదాలు నిండుగా మీరు వారు దయచేసి మీరే మహిమాగత ప్రభావంలో యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ తండ్రి కుమార వర్షిత ప్రేమతో కాబట్టి నడిపించారు. కథ మొదలు రావాలి. Thank you.
ఆరాధనలో చక్కగా పాటలు పాడి గ్రూప్ సాంగ్స్ పాడినటువంటి పురుషులకి దేవునికి యువకులకి అలా పాటలు చేసినటువంటి పిల్లలు కూడా తెలియజేస్తున్నాం. ఈ చక్కటి ఏర్పాటు చేసినటువంటి సంఘ పెద్దలకి మరి ముఖ్యంగా వారికి ఎన్నో వందనాలు. దేవుని కృపను బట్టి క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్, అలాగే క్రిస్మస్ పండుగ కూడా వారి చక్కగా మంచి ఏర్పాటు చేస్తే వారు చప్పట్లు పట్టుతాయి. అలాగే నేను ఒక చిన్న సంఘటన మర్చిపోయాను. ఏంటంటే ప్రోగ్రామ్ సంస్కారం వాళ్ళు ప్రార్థన చేయలేదు. నేను అడవుల్లో వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మధ్యరాల హరిదాస్ గారు, పాగల ప్రసాద్ గారు, రవి సరోజన్ గారు, కేశవమూర్తి గారు, ఎమ్మకంటి భాస్కరరావు గారు మా ఉన్న వాళ్ళు వేసించాడు ప్రార్థన చేస్తారు. మధ్యలో మరియం గారు, గురవీటి వేరి కుమార్ గారు, మిక్కిలి ప్రభాకర్ గారు, గారుమనిషి మానియల్ గారు, కేశవం దేనమ్మ గారు, బాగా సురేష్ గారు, గురవీటి మాధవి గారు, పాగాల మాణిక్యరావు గారు ఉంచాడు. తల్లలోకి కృపణోదయ సమయం నందు జరిగినటువంటి మా ప్రభా సంస్కార ఆరాధన వరకు వారి రూపం జరిపి ఈ సంస్కారం వరకు నామం చేసినటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇచ్చిన దానికంటేను అత్యధికమైన ఆశీర్వాదాలు నిండుగా మీరు వారి కుటుంబాలు దయచేసి మా ప్రభా ఆకాశ వాకులకి పట్టదాన విస్తారమైన దీవులు వారిపై కృపరించమని నాకు ప్రార్థిస్తున్నాం. కాపాడు. అలాగే సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ప్రతిష్ట కల్లా ఒక ప్రతిష్ఠితమైన వస్తువు, అది ఈ బైబిల్ స్టాండ్ టీచర్ గారు కుటుంబం ఇచ్చారు. వారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సంతోషం. కారణం ఏంటంటే అన్ని కూడా మీ కలిగిన దానిలో నుంచి, మీ దేవులో నుంచి ఈ మధ్య నిర్మాణాన్ని ఎంతో విరివిగా మనస్ఫూర్తిగా ఇచ్చారు. మీ అందరికీ నేను మీకు మీరే చెప్పండి పెట్టుకోండి గట్టిగా. అందరికీ కూడా మీరు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో కొడుకు అందరికీ అందరూ లేచున్నాడు. కృపణుడా మా పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభువా, నీ మహిమాన్వితమైన శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభావాన్ని స్వరంపబడిన ఆంధ్రాయి వంచన సంఘం క్రీస్తు కృపాలయ మా ప్రభావ మందిర నిర్మాణం గడిచిన 7 సంవత్సరాల క్రితం నిర్మించబడి ప్రతిష్ఠ చేయబడింది కదా. ఈ 7వ వార్షికోత్సవ ఆరాధనను చాలా ఘనముగాను గంభీరముగా మీరు జరిగించారు. అందుబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభావ ఆరాధనలో పాల్గొన్నటువంటి పురుషులను, స్త్రీలను, ఎవరి చిన్నారందరినీ పేరు దీవించండి. అలాగే పాల్గొంటూ వారి కుటుంబాలను దీవించండి. మా ప్రభావం ప్రత్యేకించి క్రిస్మస్ పండుగ నుంచి మా ప్రభావ న్యూ ఇయర్, అలాగే ఈ ప్రతిష్ట పండుగ ఆరాధన కొరకు పెద్దలు అనేకమైనటువంటి చక్కటి ఏర్పాట్లు చేసేటట్టుగా వారి పరిచయం, వారి కుటుంబాలను దీవించండి. ఇకను బలమైన సాధనలు వారు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగని చేరువచ్చిన ప్రజలను దీవించండి. విత్తబడిన సచివాలను గీతను కలిపించేది వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా ఈ మందిరంలో మా ప్రభా అనేక మందిగా కూడి, మా ప్రభా సమాజంగా కూడి, మా ప్రభా అనేకులు మారు మనసు అనుభవాలు పొంది నూతన జీవితాలతో ముందు కొనసాగు కృప దయచేయమని, అలాగే ఈ నూతన సంవత్సరంలో మా ప్రభా అనేక కార్యక్రమాలు మా దేవాలయంలో జరిగిస్తూ నేను ఆరాధించి గణపరిచి మహిపరిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దుష్టుని వారికి దయపరచండి, సంఘాన్ని దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించమని మా ప్రభావ ప్రతి వ్యక్తిని కృపలో మీ ఉన్నతమైన ఆశీర్వాదాలతో నడిపించమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధంగా రాజవంశుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుండగా భూమి మీద నెరవేర్చుగా శోధన చేత దుస్తులను తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అవుతుంది. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క కృప,
ఆదరణ పరిశుద్ధాత్మ సహవాసం సకల దీవులు సదాకాలం చేరుతున్నటువంటి సంఘానికి, పురుషులకి, స్త్రీలకు, యవనులకు, చిన్నారులకు, సంఘ పెద్దలకు, అలాగే కాపాడు కుటుంబాలను చేరుతున్నటువంటి ప్రతి బిడ్డకు మరి ముఖ్యంగా క్రీస్తు కృపాలయ నూతన దేవాలయానికి సదా తొడగి ఆశీర్వదించి నడిపించిన కాక ఆమేన్. దేవుని నామమునకు దివ్యమైన దుర్గము మహావినోదునా సకల సహాయుడై నన్ను అభయం అభయం అభయమే పురానందం ఆనందం ఆనందమౌగా దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. అందరికీ ఎన్నో వందనాలు పడ్డారు. మీరు కూర్చున్నట్లయితే ఆ లైన్ లో కూర్చుంటే మీకు భోజనం ఉంది, అందరు కూడా ప్రయత్నిస్తూ స్వీకరించాల్సిన